ఓవైపు భారత్ మీద ఏకపక్షంగా సుంకాల భారం మోపిన అగ్రరాజ్యం మరోవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలుపెట్టింది. నెలల తరబడి చర్చలు సాగుతున్నా ఎటూ తేలలేదు. భారత్ సూచించిన సవరణకు అంగీకరించకుండా ఎలాగైనా డీల్కు ఒప్పుకోవాల్సిందేనని భారత్ మీద ఒత్తిడి తెస్తోంది అమెరికా. కాగా ఇరు దేశాల మధ్య ఇంకా ఒప్పందం కుదరకపోవడానికి కారణం ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్ చేయకపోవడమే కారణమంటున్నారు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్. అయితే ఇది వాస్తవం కాదంటూ వెంటనే ఖండించింది భారత్. మోదీ ట్రంప్ 8 సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుకున్నారని గుర్తు చేసింది. ప్రపంచ దేశాల మీద సుంకాల యుద్ధాన్ని మొదలుపెట్టి నయానో భయానో బెదిరించి దారిలోకి తెచ్చుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో భారత్ మీద 25% దిగుమతి సుంకాలను ఏకపక్షంగా ప్రకటించారు. ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం నిలిపివేయాలని ఒత్తిడి తెచ్చే దిశగా మరో 25% పెనాల్టీని మోపడంతో మొత్తం సుంకాల భారం 50%కి చేరింది. అయితే గతేడాది ఫిబ్రవరి 13 నుంచి అమెరికా భారత్ మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు మొదలయ్యాయి. ఇరు పక్షాలు ఇప్పటికీ ఎన్నో మార్లు చర్చలు జరిపినా అడుగు ముందుకు పడట్లేదు. కొన్ని ముఖ్యమైన అంశాలపై అమెరికా ఒత్తిడి పెంచుతున్నా భారత్ ఒప్పుకోకపోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిసి ఒప్పందం వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తే ప్రమాదం ఉన్నందున మన రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడబోమని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. కాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధాని మోడీ తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడకపోవటం వల్లనే ఒప్పందం కుదరటం లేదని తేల్చి చెప్పారు. మోడీ నేరుగా ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడితే ఒప్పందం త్వరగా కుదురుతుందని, ఆ అవకాశం ఇప్పటికే ఉందని స్పష్టం చేశారు. మేం మొదట బ్రిటన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. గడువులోగా యూకేతో ఒప్పందం కుదిరింది. బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఒప్పందం పట్టాలెక్కింది. యూకే తర్వాత ఒప్పందం ఎవరితో ఉంటుందని ట్రంప్ను అడిగితే ఇండియా పేరును 2 సార్లు బహిరంగంగా ప్రస్తావించారు. ట్రంప్తో నేరుగా మాట్లాడాలని ఇండియా ప్రతినిధులకు సూచించా. మోడీతో మాట్లాడించారని చెప్పా. ఎందుకో తెలియదుగాని ఈ విషయంలో భారత్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది. ట్రంప్తో మోడీ మాట్లాడలేదు అంటూ లుట్నిక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. And set the whole deal up. But let's be clear. It's his deal. Yeah. Okay? He's the closer. He does the deal. So I said, you got to have Modi. It's all set up. You have to have Modi call the president. And they were uncomfortable doing it. So Modi didn't call. Wow. So that Friday left. In the middle of the next week, we did Indonesia, the Philippines, right? Vietnam. We announced a whole bunch of deals. Malaysia in that period. So we did these whole bunch of deals. So that's like that staircase. And they were and because we negotiated them and assumed India was going to be done before them, I had negotiated them at a higher rate. So now the problem is the deals came out at a higher rate. Right. And then India calls back and says, "Oh, okay, we're ready." I said, "Ready for what?" తమ దేశం ఇప్పటికే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేసిన లుట్నిక్, ఆ దేశాల కంటే ముందే భారత్తో ఒప్పందం జరుగుతుందని మేం భావించాం. కానీ అలా జరగలేదు. దాంతో ఇంతకు ముందు అంగీకరించిన ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఆ ఒప్పందంపై మేము ఆలోచించటం లేదు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోడీపై వ్యంగ్యోక్తులు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ. హగ్ హగ్ నరహా, పోస్ట్ నరహా అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ పెట్టారు ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్. హగ్ హగ్ నరహా, పోస్ట్ నరహా, క్యాసే క్యా హోగయా, బేవఫా తేరీ దోస్తీమే అంటూ మరో బాలీవుడ్ సాంగ్ని ప్రస్తావిస్తూ మోడీపై విమర్శలు చేశారు. ఈ 2 పాటలు పాత బాలీవుడ్ చిత్రాలు సంగం, గైడ్లలోనివి. మరోవైపు లుట్నిక్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో ఫన్నీ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. కాగా భారత్తో ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. లుట్నిక్ వ్యాఖ్యల్లో వాస్తవికత లేదని తేల్చి చెప్పారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. 2025లో వివిధ సందర్భాల్లో 8 సార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీ మధ్య ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయన్నారు. వాటిలో వాణిజ్య ఒప్పందంలోని పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతంపైన వారిద్దరూ చర్చించుకున్నారని చెప్పారు.
ఇప్పటికీ వాణిజ్య ఒప్పందంపై పలు విడతల్లో భారత్ అమెరికా చర్చలు జరిపాయి. కొన్నిసార్లు ఒప్పందం ఖరారు దశ దాకా చేరాం. ఈ చర్చలకు తప్పుడు వ్యాఖ్యానాన్ని జోడిస్తూ దుష్ప్రచారం జరిగింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇప్పటికీ మేం ఆసక్తితోనే ఉన్నామని ప్రకటించారు. At a balanced and mutually beneficial trade agreement. On several occasions, we have been close to a deal. The characterization of these discussions in the reported remarks is not accurate. We remain interested in a mutually beneficial trade deal between two complementary economies and look forward to concluding it. Incidentally, Prime Minister and President Trump have also spoken on phone on 8 occasions during 2025, covering different aspects of our wide-ranging partnership. కాగా అమెరికా ఓవైపు భారత్లో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతూనే మరోవైపు బెదిరింపులకు పాల్పడుతోంది. రష్యా నుంచి భారత్, చైనాలే ఎక్కువగా ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాలను లక్ష్యంగా చేసుకుని 500% దిగుమతి సుంకాల బిల్లును అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తయారు చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీనివల్ల ఏటా దాదాపు 10 లక్షల కోట్ల విలువైన విదేశీ వాణిజ్యాన్ని భారత్ కోల్పోతోంది. అమెరికాకు భారత్ వస్తుసేవల ఎగుమతులు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాగా ఇంధన వనరులను సమకూర్చుకునే విషయంలో భారత ప్రభుత్వ వైఖరి అందరికీ స్పష్టంగా తెలుసు. 140 కోట్ల మంది భారతీయులకు ఇంధన భద్రతను కల్పించేందుకు దేశ ఇంధన విధానంపై ప్రభావాన్ని చూపగల ప్రతిపాదిత అమెరికా బిల్లు గురించి భారత్కు బాగా తెలుసని రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. కాగా గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీల విషయంలో అనుసరిస్తున్న ధోరణి విమర్శలకు దారితీస్తోంది. ఆయన ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనను ఆనందడోలికల్లో ముంచెత్తడానికి భారత్ ప్రయత్నిస్తోందట. అయితే తాను సంతోషంగా లేని విషయం మోడీకి తెలుసట. మరో 2 రోజులకు దాన్ని కాస్త మార్చి తనతో మోడీ సంతోషంగా లేరంటూ మరో ప్రకటన చేశారు. భారత్ పాకుల మధ్య యుద్ధాన్ని తానే నివారించానని పదే పదే చెప్తున్నారు ట్రంప్. భారత్ ఆయన వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండించినా పట్టించుకోవటం లేదు. 2 దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకున్నట్లు సంబంధాలు ఉండాలి అనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు గ్రహించటం లేదు. కేవలం తన పెత్తన మాత్రమే సాగాలి అనే ట్రంప్ ధోరణి కారణంగానే 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.